ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గం ఏంటి, ఆ సత్యం ఏంటి, ఆ జీవం ఏంటి, అది తెలుసుకోవటానికి బైబిల్ చదివినప్పుడు మనకి దేవుడు అన్ని సహాయం చేస్తాడు. కాబట్టి క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నాను అనటం సరియైన పద్ధతి. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు అసలు ఆ మార్గంలో నుంచి తప్పిపోకుండా ఉండటానికి చాలా కష్టపడాలి. అందుకే దేవుడు చెప్తాడు, నా మార్గం చాలా ఇరుకైన మార్గం అంటాడు ఆయన. ఓకే. అంటే కానీ అది పోను విశాలంగా ఉంటుంది. ఈ లోకంలో మార్గం చాలా విశాలంగా ఉంటుంది. ఎండింగ్ డేస్ వెళ్ళేటప్పుడు ఇరుకైపోతుంది. ఇరుకైన మార్గంలో ఒక చిన్న బాటిల్ ఉందండి, దాంట్లో ఒక పేపర్ పెట్టాలంటే ఏం చేస్తాం మనం? చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఒక ఆవకాయ పచ్చడి అది పెట్టాలంటే మా అమ్మగారు ఒక టర్కీ టవల్ తీసుకొని దాన్ని మెలిపెట్టి ఆ బాటిల్ లోపల గుచ్చుతారు. అది చుట్టూ క్లీన్ చేయాలంటే దాని లోపల మళ్ళీ పప్పు గుత్తి కర్ర ఒక కర్ర పుల్ల తీసుకొని మొత్తం స్పూన్లో పెట్టి క్లీన్ చేస్తారు. ఎట్లా అంటే వాటర్ అది లేకుండా, పచ్చడి పాడైపోకుండాను ఏదో ఒకటని. అలానే ఇరుకైన మార్గంలో వెళ్ళాలంటే ఆ క్లాత్ని ఎలా మెలిపెడతాడో దేవుడు మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా మన జీవితాన్ని ఆయన మెలికలు పెడతాడండి. ఓకే. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ బైబుల్. సో ఆయన మార్గాన్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పటికే ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, నాయన మార్గం తప్పిపోకుండా నీ మార్గంలో వెళ్ళటానికి గాడ్ హెల్ప్ మీ అని. ఎందుకంటే క్రైస్తత్వం అనేది ఒక్కసారితో అయిపోయేది కాదండి. ఏదో ఈరోజు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, అది ఎలా అంటే ఇట్స్ ప్రాసెస్. మనం వెళుతూ ఉన్నప్పుడు మన తప్పటడుగులు ఉంటాయి. మనం సరిచేస్తూ మనకి అనుక్షణం నేను వెళ్ళవలసిన మార్గాలని, నేను నడవవలసిన త్రోవలని నా చేయబట్టుకొని నేను నడిపిస్తానని చెప్తాడు దేవుడు. ఎంత అందులో బైబిల్ చదివి, నేను వెళ్ళవలసిన మార్గం, నేను నడవలసిన త్రోవ. మార్గం వేరే, త్రోవ వేరే. మనకి తెలియనప్పుడు కూడా నా చేయబట్టుకొని నేను నడిపిస్తాను అని చెప్తాడు దేవుడు. సో బైబిల్ చదవటం స్టార్ట్ చేసినాక నాకు నేను ఐ కనెక్ట్ విత్ బైబిల్ లాట్ అండి. ఎలా అసలు మీరు ఎలా అంటే చదవాలి అని ఎందుకు అనిపించింది? ఎవరైనా చెప్పారా, లేకపోతే మీకుగా మీరు? అవన్నీ పిచ్చి మాటలు బలవంతంగా మతమయ్యేవండి. 6 నెలల పసిబిడ్డకే మనము ఆకలిస్తేనే, ఏడుస్తేనే పాలు తాగుతుంది. బలవంతంగా పాలు తాగిస్తే ఏం చేస్తుంది? బుగ్గను చేస్తారు, ఊసేస్తుంది. ఎన్నోసార్లు మా పిల్లడు మా అబ్బాయి తొందరగా లావు అయిపోవాలని చెప్పని అన్నీ పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఆ బుగ్గ ఈ బుగ్గ పెట్టుకొని లేనప్పుడు తూ అని ఊసేస్తారు. బలవంతంగా ఎవరి దగ్గర ఏం చేయించలేరు. మేబీ అటువంటివి కూడా ఉన్నాయి, లేకుండా ఎవరు అనరు. వాళ్ళని కొంచెం ప్రెషర్ పెట్టో ఇది చేసా. కానీ నా వరకైతే మాత్రం నా పరిస్థితులు నన్ను అక్కడికి నడిపించినాయి. ఇప్పుడు మనకు ఒక జబ్బు చేస్తేనే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనకి డాక్టర్ అవసరం లేదా? అలా నా బాబు హెల్త్ కండిషను నేను చాలా వరకు అప్పటి వరకు సంప్రదాయంగా వచ్చిన వాటన్నింటినీ నేను చూసి లాస్ట్కి మీలాగనే ఒక సహోదరి నాకు క్రీస్తుని గురించి చెప్పడం, నేను చర్చికి వెళ్ళటం, మా బాబుకు తగ్గిందో లేదో సెకండరీ, కానీ ఆ వర్డ్స్ నన్ను ఆకర్షించుకునేవి. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము, ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతున్నాను, నీ హృదయం అనే తలుపును నువ్వు తెరిచినప్పుడు నేను ఇన్సైడ్ వస్తానని ఆ బైబిల్లో ఉన్న మాటలు నన్ను చాలా ఆలోచింపజేసేవాడిని. సో అలా నేను బైబిల్ చదవటం, మంచి చర్చ్ చెన్నైలో డాక్టర్ జైపాల్ గారు అని చెప్పని, అసలు అక్కడ కూర్చున్నాక నాకు మొత్తం అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టు, అసలు క్రీస్తు ఎవరు, ఎందుకు మనం చరిత్ర తీసుకున్న క్రీస్తు శకము క్రీస్తు పూర్వమే అంటారు. అసలు ఏంటి రేపు మన బైబిల్లో సమస్తం ఉందండి. భూమి పుట్టుక ఎలా ఉంది. ఒకసారి పర్చూర్ అంకుల్ నాకు కాల్ చేసి నువ్వు క్రీస్తుని నువ్వు పెద్ద పాశ్రమ అయిపోయావు అంటే, భలేవారు అంకుల్ అదేం లేదంటే, సరే వాళ్ళు నా బర్త్డే ప్రార్థన చేయి అన్నారు. ప్రేయర్ చేసినాక నన్ను అడిగారు, ఇత్తు ముందా చెట్టు ముందా అన్నారు. అంటే చెట్టే ముందు అంకుల్ అన్నాను. ఎలా చెప్తావే అని అన్నారు. బైబిల్లో ప్రతిదీ ఉంది అంకుల్, దేవుడు ఆయా జాతుల ప్రకారం ఫస్ట్ వృక్షాలను సృష్టించాడు, కాబట్టి చెట్టే ముందు అంకుల్, దానికి తగినట్టుగా చేశాడనేది బైబిల్ ఆధారం ఉందని. కోడి ముందా గుడ్డు ముందా అని అన్నారు. కోడే ముందు అంకుల్ అన్నాను. ఎలా చెప్తావే అన్నారు.